అందరికి నమస్తే అండి. నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే పెసలతో లడ్డూలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు మినుములతో చేస్తాం, కానీ ఇలా పెసలతో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి. రాఖీ పండగ, వినాయక చవితి వస్తుంది కదండి. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేయాలో చూద్దాం రండి. 1/2 కేజీ పెసలు తీసుకొని శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి. మీడియం సిమ్లో పెట్టి అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. హైలో పెడితే మాడతాయి, లోపల యాగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. మీడియం సిమ్లో పెట్టి చక్కగా వేపుకోవాలి, మంచి కలర్ వచ్చిందాకా. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలా గిన్నెలో వేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలి. అలా మీడియం సిమ్లో పెట్టి వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పెసల్లో వేసుకోవాలి. మొత్తం కలుపుకొని పూర్తిగా చల్లగా అవనివ్వాలి. అలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత అలా చల్లగా అయిపోవాలి. మిక్సీ తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అలా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉన్న పెసలను కూడా వేసుకోవాలి మిక్సీలో. అలా మొత్తం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను కప్పు వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు వేసుకోవచ్చు. 3 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. మొత్తం అలా వేసుకొని చేత్తో కలుపుకోవాలి మొత్తం. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేపుకొని గుమ్మడికాయ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిసేపు వేపుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు కొద్దిగా వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అలా బాగా వేడి చేసుకోవాలి. అలా వేడైన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని గంటితో తిప్పుకోవాలి. చేయి పెడితే చేయి కాలుతుంది. అలా గంటితో కలుపుకోవాలి మొత్తం. అలా కలుపుకొని అలా గంటి తీసేసి చేతితో కలుపుకోవాలి. అలా మొత్తం చేతితో కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని ముందుగా పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని అలా లడ్డూలాగా చుట్టుకోవాలి. లడ్డూకి రాకపోతే 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని మళ్ళీ పోసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. అలా చుట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. లడ్డూలన్నీ అలానే చుట్టుకోవాలి. అలా మొత్తం చుట్టుకొని ఓ బాక్స్లో పెట్టుకుంటే 10-20 రోజుల వరకు స్టాక్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగున్నాయో.
పిల్లలు అడగంగానే ఇవ్వచ్చు, పెద్దోళ్ళైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి, ఏ రెసిపీ పెట్టినా ముందుగా మీరు చూడొచ్చు.